మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ఎక్స్ప్రెస్ రాజా దగ్గర కూడా ఇంకో టీం ఉన్నారు. వాళ్ళు మీలాగే స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్. అండ్ యూ నెవర్ నో, ఇప్పుడు పెర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంటే నెక్స్ట్ వారం నుంచి వాళ్ళు కూడా వచ్చి పెర్ఫామ్ చేస్తారు. హాయ్ ప్రదీప్. ఓ నన్నే చూస్తున్నారా? హాయ్ హలో హలో. యు నో ఐ యామ్ ఎ సెలబ్రిటీ. ఓ మీరు చెప్పారు కాబట్టి తెలిసిపోయింది. చాలా సినిమాస్ లో హీరోయిన్ గా చేశాను. సో యాక్చువల్లీ గుర్తుండి ఉంటది, బట్ మర్చిపోయినట్టున్నావు. ఇందా గుర్తుంది, ఇప్పుడే మర్చిపోయా. టాప్ టాలీవుడ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నేనే ఉంటాను హీరోయిన్స్ లో. థర్డ్ ప్లేస్ లో కాజల్ ఉంటది. ఓహో నాకు ఎందుకో థర్డ్ ప్లేస్ నచ్చి. ఓకే యా సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్. అరే 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 ఈ కకృతుల కమండలం. హాయ్ అంతే. మీరు కూడా చాలా సినిమాస్ లో నన్ను హీరోయిన్ గా చూసుంటారు. ఓకే ఓకే ఓకే. ఆవిడ ఫస్ట్ చేసిన సినిమా పేరు నో. ప్రదీప్ మొన్న ఒక సినిమా చేశాను, ఇంకా దాని రెమ్యునరేషన్ చెక్ ఇంకా వేయలేదు. ఓకే. క్లింగ్ 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 క్లింగ్. హలో మేనేజర్ గారు. ఎవరు? మీ సినిమాలో హీరోయిన్ ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం. నాకు ఇంకా చెక్ అందలేదు. అవునా, చెక్ వాట్సాప్ లో పంపించాం మేడం. వాట్ వాట్ వాట్సాప్ లో పంపించారా? ఐ హేట్ వాట్సాప్. సారీ మేడం, ఈవినింగ్ అలా పూల్లో పెట్టి తెచ్చిచ్చేస్తాం మేడం. ఓకే, కొంచెం డబ్బులు తక్కువైనా పర్వాలేదు కానీ పువ్వులు మాత్రం ఫ్రెష్ గా ఉండేటట్లు చూడండి. ఫ్రెష్ గా ఉండేటట్లు చూడండి. ఓకే మేడం. ఓకే. చూసావా ప్రదీప్, మన కరెక్ట్ టైం కి చెక్ రాకపోతే ఎన్ని బాధలు ఉంటాయి, ఎవరు అర్థం చేసుకోరు కదా. మేకప్ కి సగం పోతుంది, మళ్ళా కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, ఎవరు వినరే, అర్థం చేసుకోరు. అగో అంకుల్ వచ్చింది చూడు. ఈ పాపని ఆడో చూసినాను నేను, యాదో షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేసి ఉంటదిలే. అయినా మనకేం కాల సెల్ఫీనే కదా. మేడం మీరా? మేకప్ వేసుకుంది కదా, ఎందుకు దగ్గర నుంచి చూసగలదు? ఓ మై గాడ్, మేకప్ వేసుకున్నా బాబు. లే 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 లే. మేడం నేను మీకు పెద్ద డై హార్ట్ ఫ్యాన్ మేడం. ఓ మరి అలా ఎందుకు పడిపోయావు డర్టీ ఫెలో? మేడం మొన్న మీ సినిమా రిలీజ్ అయింది కదా. అవునవును. థియేటర్ ముందు అందరికి టికెట్లు పంచినా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా పంచావు? 10, 20, 50, 100, 10, 20, 50, 100, 10, 20, 50, 100. బ్లాక్ లో టికెట్లు అమ్మావా? అంటే మేడం వైట్ మనీ మీద మోజు పోయింది, అందుకే బ్లాక్ మనీ మీద. ఓ క్రేజీ బాయ్. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క సెల్ఫీ మేడం. ఓ వై నాట్, ష్యూర్. థ్యాంక్ యూ. మేడం మేడం ఇంక 2, 3 మేడం ప్లీజ్. మేడం ప్లీజ్ మేడం. ఎన్ని దిగినా మనుషులు మారరా? మేడం మేడం ఆటోగ్రాఫ్. ఓ చేయి చాపు. ఓ నో మరి క్రేజీ బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సిగ్గుపడుతున్నావు ఎందుకు? మేడం మేడం ఎందుకలా సిగ్గుపడుతున్నావు? నేను సిగ్గుపడతాను, ఎట్లా ఉన్నది? చింపాంజీ సిగ్గుపడినట్టుంది. సేమ్ టు యూ. కాఫీ మేడం. వాట్ కాఫీయా? యు నో ఐ యామ్ ఎ హీరోయిన్, నేను పెద్ద సెలబ్రిటీ, నన్ను కాఫీ అడుగుతావా? మేడం మేడం ప్లీజ్ మేడం, నీ కాల్ మొక్కుతా మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 కాపాడండి 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 మేడం కాపాడండి. ఎదుగుతుంటే నన్న బాడీ అప్పై నన్నే మీకు బాడీ ఏంటి మేడం ఏమైంది? వాడు నన్ను కాఫీకి రమ్మని పిలుస్తున్నాడు. కాఫీ ఏంట్రా, డిన్నర్ పిలవచ్చు కదా. అయినా అవన్నీ చెప్పేది నువ్వెవరు? పోయి నేను బాడీ గార్డ్ రా. నీ ఇచ్చుగాడి తల్లొప్పొస్తే ఇచ్చుగాడు రాసావు, నువ్వేంద్రా బాడీగాడు? రే కొట్టినా అనుకో గోడ కత్తుకుంటావు, నా అలా పెడగత్తుమా అయిపోయావరా నువ్వు?
బాడీ గార్డ్ అంటే ఏంటో తెలుసారా? క్రికెట్ లో ఆడే గార్డ్. సెక్యూరిటీ ఇంట్లో లేకపోతే ఇంటి సామాన్లు దొంగలాడిస్తారు, కానీ సేఫ్టీ లేకపోతే ప్రాణాలే పోతాయిరా. ఏం ప్రదీప్ అని అలా చెప్పాను? ఆవిడ అందిస్తే చెప్పావు. చూడడానికి బఫూన్ లాగా ఉన్నా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 ఓకే. అంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు సార్? సల్మాన్ ఖాన్, ప్రభాస్, ప్రదీప్ కి. మరి ప్రదీప్ దగ్గర ఎందుకు మానేశారు సార్? ప్రదీప్ కి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళని ఆపలేక 6 అడుగులుండే మనిషిని 3 అడుగులు అయిపోయాను. అది అలా పవర్. ఈ రోజు నుంచి నాకు బాడీ గార్డ్ గా ఉండండి. అవును మేడం. ఓకే మేడం. మళ్ళీ 3 అంగుళాలు 6 అడుగులు అవ్వాలి. కమ్ ఆన్ ఫాలో మీ. ప్రదీప్ చూసావా ఎలా చూస్తున్నాడు? చూసావా ప్రదీప్ నాకు లైన్ వేస్తున్నాడు. వెళ్ళి నాకు లైన్ వేయొద్దని చెప్పు. అవును మేడం. ఓ మై గాడ్. ఏంది మా అమ్మాయి లైన్ వేస్తున్నావు? ఏయ్ ఏయ్ ఏంట్రా ఏయ్ ఏంట్రా ఇంకోసారి లైన్ వేయద్దు. సరే ప్రేమగా చెప్పావు కాబట్టి ఏంలే. నీ దగ్గర పని మానేసిన కోపం పడుతున్నావా? ఏంట్రా ఏంటి ఇది? ఏంట్రా ఇది? అయ్యో సార్ బ్లూటూత్. నేను ఇందాక చెవిటి మెషిన్ అనుకుంటున్నాను. నువ్వు చెప్పావు కాబట్టి ఓకే. అమ్మ నాన్న బాగున్నారు, అమ్మ నాన్న బాగున్నారు. చౌకుడు ఒకటి కావాలరా. ట్రింగు 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 మంది గుండెలో బాబు 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 బాబు. అరే ఏంటలా బాంబు మీద పడ్డావు? గుడ్లు గోబరా కొన్నావు. బాంబు బాంబు అని చెప్పు బాంబు మీద నన్ను తోసావు. చెయ్యిచ్చి లేపు. ఏంటి చెయ్యిచ్చి లేపాలని? నువ్వేమన్నా జెండు బాంబు మీద పడ్డావా? అది ల్యాండ్ బాంబ్. ల్యాండ్ మైన్. అది ల్యాండ్ మైన్. నిన్ను కానీ నేను లేపాను అనుకో నువ్వు పోతావు. అట్లాగే కూర్చో పోతావు. ఉండు ఫోన్ చేస్తా. అందరు లేచిపోతారు. నెక్స్ట్ ఏంటి? హలో ఎవరో ఫోన్ చేస్తాను? స్క్వాడ్ కి ఫోన్ చేస్తున్నా. ఇక్కడ ఎగ్జామ్ జరగట్లేదు, నువ్వు స్క్వాడ్ ఫోన్ చేయడానికి. నీ స్క్వాడ్ కి ఫోన్ చేసినా అంటే బాంబ్ స్క్వాడ్ కి ఫోన్ చేసినారా? ఎగ్జామ్ స్క్వాడ్ కాదు ఎదవా. ఫోన్ చేయొచ్చా? ఫోన్ కలవట్లేదు. నేను వాళ్ళని తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. బేగా తీసుకురా. ఎవ్వరేం చెప్పకండి, ఆగండి రా. చెప్పరా డైలాగ్ చెప్పు. పేడ మీద పడితే కడుక్కోవచ్చు, కానీ సెప్టిక్ ట్యాంక్ లో మునిగితే స్నానం చేయొచ్చు, కానీ బాంబు స్క్వాడ్ మీద పడితే నన్ను కాపాడేవాడు. బాంబు స్క్వాడ్ మీద బాంబు స్క్వాడ్ మీద పడ్డవేంట్రా? అరే డైలాగ్ ఫస్ట్ చెప్పురా. పేడ మీద పడితే కడుక్కోవచ్చు ఏంటి? చేతిలో. సెప్టిక్ ట్యాంక్ లో పడితే స్నానం చేయొచ్చు, కానీ ల్యాండ్ మైన్ మీద పడితే ఎవరు నన్ను కాపాడతారు దేవుడా. ఎవరు రోడ్డుకి అడ్డంగా పనుకున్నాడు? రే ఫ్యామిలీ ప్యాక్ దీన్ని పందికి రోడ్డుకి అడ్డంగా పనుకున్నావు. ఏంది ఇదే? రే రోడ్ కాటంగా పడుకున్నా కదరా, బాంబు మీద లెగితే చచ్చిపోతా. ఏమి కథలు చెప్తాను నాకు? నేనేమన్నా ఎరిపాప గతం కనిపించానా? ఏ నువ్వు ఆల్రెడీ ఎర్రిపప్పు రా, ఇంకా ఎర్రిపప్పు ఏం కనబడదు ఎందుకు? రే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నువ్వు లేస్తావా నేను చంపేస్తున్నా. రే లెగితే ఇద్దరం చచ్చిపోతాం రా, లెగన్ రానే. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. రండి సార్ రండి సార్, ఇక్కడే బాంబు ఉంది. ఆగు బంగారం, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా. ఓకే సార్. కుయ్ ప్రదీపన్న ఏమో ఉందన్నా, ఏమో ఉందన్నా. బాంబు ఇక్కడ ఉంది సార్, అక్కడంతా కాదు సార్. నువ్వు టెన్షన్ తీసుకోక బంగారం, నేను ఉన్నాను కదా. ఓకే సార్. అబ్బా అది ఊదేది కాదురా. బంగారం ఎంత బాగున్నావు బంగారం నువ్వు. థ్యాంక్ యూ నీ ఐబ్రోస్ అయితే సూపర్ తెలుసా.
మొన్ననే లాక్మీ పార్లర్ లో చేయించాను సార్. లిప్స్టిక్ కూడా బంగారం. సేమ్ కాజల్ నేను ఒకటే వాడతాం సార్. మీ మాట్లాపి బాంబు తీయండి రా. ఎందుకురా టెన్షన్ పడతాను, నేను ఉన్నాను కదా. ఉరలే చెరువులో చేపలు వేసుకుని చేపల పులుసులా కొన్న బాంబు తీరా. అరే రే అరే మళ్ళీ చెప్పరా డైలాగ్ మళ్ళీ చెప్పు. చెరువు ఎండిపోయి చేప పెడుతుంటే నీళ్ళటోడు చేపల పులుసు వచ్చాడు కదంట. బాంబు తీరా. నువ్వు ఒకటి చెప్పా మళ్ళీ చెప్పు. చెరువు ఎండిపోయి చేప పెడితే నీళ్ళటోడు వచ్చి చేపల పులుసు అడిగాడంట. బాంబు తీరా. ఏమైతాదిరా? ఏమైతుందా? ఇదేమన్నా దీపావళి బాంబారా ల్యాండ్ మైన్ బాంబు? పేలితే ఇంకొంచెం కర్రగా అవుతావు అంతే లేరా, ఇంకేం అవ్వదు. సర్లే తీసా. ముక్తాను ప్లీజ్ రా, బాంబు తీరా. సర్లే తీసా. డార్లింగ్ తీసుకో డార్లింగ్. ఆగు 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 బంగారం, ఆగు బంగారం, ఆగు 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 ఆగు. ఏమవ్వదు, ఆగు ఆగు బంగారం, ఆగు 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 ఆగు. తీసుకో. చెప్పన్నా తీసుకుంటావా? వద్దులే, వాడికి సరిపోతుంది. ఎందుకు రా, తీసుకోరా. ఏం అవ్వలేదు, కనెక్షన్ కట్ చేశానులే. అవునా? కట్ చేసావా? నిజంగానే అది ఖర్చునే ఏం అవ్వదు. అవునా? టెస్ట్ చేద్దాం. చేసేయి. సూపర్, వండర్ఫుల్, వెల్ డన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ డార్లింగ్. సూపర్ యాజ్ యూజువల్ గా. థ్యాంక్ యూ బ్రదర్, సూపర్. అండ్ ఈ నలుగురికి ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్, గ్రేట్ జాబ్, గుడ్. ఓకే.